ఇతర డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గ్రామాల్లో ప్రజలు తాగునీరు లేక అల్లాడుతుంటే సీఎం మాత్రం డబ్బు పంపడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. పార్టీ గేట్లెత్తడం కాదు, ప్రాజెక్టులకు సంబంధించి చూసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లు తెప్పిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో జోరుగా ట్యాంకర్ల దందా నడుస్తుందని మండిపడ్డారు. ఇక పార్టీ మారిన వారికి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలిపారు. త్వరలో స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్లలో ఉప ఎన్నికలు వస్తాయని జోష్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనపై బురద జల్లే కార్యక్రమం చేస్తే లీగల్గా సమాధానం ఇస్తామని తెలిపారు. తలడిల్లుతా ఉన్నాయి. పట్టణాలు గొంతెండి అలమటించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం మొత్తం ఈరోజు దూపతో దాహంతో కొట్లాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చిన మాట వాస్తవం. మీరు ఒక నిమిషం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దగ్గర కాదు, ఇవాళ ట్యాంకర్లు మళ్ళొక్కసారి ప్రతి పట్టణంలో దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మహిళా సోదరిమణులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఇది హైదరాబాద్లోని ఒక బస్తీ. ఈ రకమైన దుస్థితి హైదరాబాద్లో ఉన్నది. ఇది మేము చెప్పడం కాదు, మీరే పత్రికల్లో మీరే రాస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ట్యాంకర్ల చుట్టూ మళ్ళా నీటి కోసం ముష్టి యుద్ధాలు చేయాల్సిన దుస్థితి దాపురించిన పరిస్థితి. ట్యాంకర్ కోసం ఇవాళ జలమండలి చుట్టూ, కార్యాలయం చుట్టూ తిరగడమే కాకుండా మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన పరిస్థితి. పార్టీ గేట్లెత్తడం కాదు ముఖ్యమంత్రి గారు, ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. పార్టీ గేట్లు ఎత్తడం, అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు. ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నారు. సాగర్లో నీళ్లున్నాయి, నాగార్జున సాగర్లో డ్రింకింగ్ వాటర్ కోసం. సింగూరులో నీళ్లున్నాయి, ఎల్లంపల్లిలో నీళ్లున్నాయి, ఉస్మాన్ సాగర్లో నీళ్లున్నాయి, హిమాయత్ సాగర్లో నీళ్లున్నాయి. మరి రాష్ట్ర రాజధానిలో ప్రజలు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలండి? ఇన్ని నీళ్లు చుట్టూతా ఉండంగా ఎందుకు ప్రజలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా. నేను నిర్దిష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా చెప్తాను మీకు. సింగూరులో ఈరోజు 18 టీఎంసీల నీళ్లున్నాయి. ఎల్లంపల్లిలో 7.73 టీఎంసీల నీళ్లున్నాయి. ఉస్మాన్ సాగర్లో 2.65 టీఎంసీల నీళ్లున్నాయి. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట